బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసంతృప్తులను బుజ్జగించి పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ లేదా ఏదైనా కీలక పదవులతో సముచిత స్థానం కల్పిస్తామని హామీలిస్తూ వారిలో అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారనే ప్రచారం జరుగుతున్న పార్టీ అసంతృప్త నేతల్లోని అసమ్మతిని పోగొట్టేందుకు ఆ యత్నాలను అంటున్నారు. ఇక ఆ ప్రచారాలను ఆయన గట్టిగా తిప్పికొట్టే యత్నాలు చేయకపోతూ ఉండడంతో ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు కలవరానికి గురవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసంతృప్తులను బుజ్జగించి పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ లేదా ఏదైనా కీలక పదవులతో సముచిత స్థానం కల్పిస్తామని హామీలిస్తూ వారిలో అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో కేటీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు బీఆర్ఎస్ కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతులు రోజు రోజుకు పెరుగుతా ఉన్నారు. దీనిపై అధిష్టానం అయితే సీరియస్ గా దృష్టి సారించింది. ఇన్ని రోజులు కూడా దాదాపు 19 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ గత 4-5 రోజుల క్రితమే హైదరాబాద్ కు రావడం జరిగింది. సో ఇప్పుడు ఆయన పూర్తిగా ఈ అసమ్మతులపై దీనిపైనే మొత్తం ఆయన టైం అంతా స్పెండ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా మందికి కూడా అసమ్మతులను పిలిపించుకొని ప్రగతి భవన్ పిలిపించుకొని మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళందరికీ ఒక హామీలు అయితే ఇస్తా ఉన్నారు. ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఎవరైతే టికెట్ వస్తుంది అనుకున్నారో కొందరు సిట్టింగ్లకు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంది. సో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి సముచిత స్థానం ఉంటుంది, పార్టీలో ఖచ్చితంగా గౌరవించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. దీంతో కొంతమంది అయితే కేటీఆర్ బుజ్జగింపులకు కొందరు మెత్తబడుతున్నారు. కానీ చాలా మంది మాత్రము అయితే ఇప్పటికే మాకు చాలా ఆలస్యమైంది, మాకు ఇంతకుముందు గతంలోనే హామీలు ఇవ్వడం జరిగింది, ఆ హామీలు అయితే ఇప్పటికి కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా కొందరైతే అధిష్టానంపై అయితే గుర్రుగా ఉన్నట్టు సమాచారం అంతా ఉంది మనకి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే గత 2-3 రోజులుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యేలు మారవాలి, లేదంటే మేము ఆయనకు సపోర్ట్ చేయము, ఖచ్చితంగా కరాఖండిగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కూడా ఇక్కడ ఎవరైతే వాళ్ళకు అక్కడ అసమ్మతి కూడా ఉంది. ఆయనకు వ్యతిరేకంగా కూడా ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తారు అక్కడ స్థానిక నాయకులు. అదేవిధంగా ఎమ్మెల్యే సమక్షంలోనే వారిని పిలిపించి కరీంనగర్ లో ఒక హోటల్లో మాట్లాడి వారి మధ్య సయోధ్య కూర్చేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అసమ్మతి అయితే ఇంకా చల్లారలేదు. అదేవిధంగా మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుకు సంబంధించి ఆయనకు ఈసారి కూడా టికెట్ ఇవ్వడంతో అక్కడ కూడా అసమ్మతి ఒకటేసారి ఎక్కువైపోయింది. అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అలిగారు. అయితే సర్వేలో తామే ముందున్నా కూడా తమకు అధిష్టానం టికెట్ ఎందుకు కేటాయించలేదని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా కేటీఆర్ ను కలవడం జరిగింది. కేటీఆర్ వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇక్కడ మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయన వల్లే ఖచ్చితంగా మాకు టికెట్ రాలేదని చెప్పి బాల్కసుమన్ పై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కేటీఆర్ వద్ద. ఖచ్చితంగా ఈసారి చెన్నూరులో ఎమ్మెల్యే బాల్కసుమన్ ఓడిస్తామని చెప్పి వాళ్ళు కేటీఆర్ ముందే కరాఖండిగా చెప్పిన అయితే విషయం అయితే ఉంది. అయితే మొత్తానికైతే కేటీఆర్ జోక్యం చేసుకుని వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశాడు. వాళ్ళైతే ప్రస్తుతం అయితే వాళ్ళైతే కేటీఆర్ బుజ్జగిస్తే వాళ్ళందరూ కూడా ఓకే ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పి వాళ్ళందరూ కూడా మెత్తబడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మొన్న చూసుకుంటే జనగామ నియోజకవర్గానికి సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ స్థానికంగా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనాలని చెప్పి కార్యకర్తలను కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న జనగామలో మీటింగ్ కి వెళ్తుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా మార్గ మధ్యలో వెళ్ళిన తర్వాత కూడా కేటీఆర్ ఫోన్ చేసి మరి అక్కడికి వెళ్ళొద్దని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కట్టడి చేయడం జరిగింది. అంటే ఇంకా అక్కడ జనగామలో అభ్యర్థిని ప్రకటించలేదు, ఇప్పుడే తొందరపడద్దు, ఇంకా పార్టీకి నష్టం కలిగే చర్యలు ఎవరు కూడా పాల్పడొద్దు అని చెప్పి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పడంతో ఆయన హైదరాబాద్ కు వెన్నుదిరిగిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా అంబర్పేటకు చెందిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ను ఆయనకు కూడా టికెట్ రాలేదని చెప్పి ఆయన కూడా పార్టీపై గుర్రుగా ఉన్నాడు. మరోవైపు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కూడా ఆయన కూడా పార్టీకి పై గురుగా ఉన్నాడు, ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. వీళ్ళిద్దరు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే ప్రగతి భవన్ కేంద్రంగా మంత్రి కేటీఆర్ అయితే
ఫుల్ ప్లెడ్జ్ గా ఖచ్చితంగా ఈ అసమ్మతులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసమ్మతులు కానీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కానీ సో వీళ్ళందరినీ సయోధ్య కూర్చే ఏదైతే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి, ఎంతమంది కేటీఆర్ చెప్పిన మాటలు వింటారు, పార్టీ కోసం పనిచేస్తారనేది మాత్రం పార్టీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఖచ్చితంగా ఈసారి మేము సపోర్ట్ చేయము ఈ నాయకుడికి అని చెప్పి ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అసంతృప్తులు ఉన్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఉన్నారు, కొందరు వేరే పార్టీల వైపు చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా జమిలీ ఎన్నికలంటూ మరోవైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు టికెట్లు ప్రకటించి తప్పు చేశామా అన్న ఆలోచన కూడా అధిష్టానంలో బీఆర్ఎస్ అధిష్టానంలో ఉంది అని చెప్పి మరోవైపు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కేటీఆర్ ముందున్న బీఆర్ఎస్ పార్టీ ముందున్న ఏకైక లక్ష్యం ఏంటంటే ఈ అసమ్మతులు పోగొట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులను కానీ క్యాడర్ని కానీ ఏకతాటిపై తీసుకురావాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఇది చూడాలి ఏ విధంగా సఫలీకృతం అవుతారు కేటీఆర్. వీళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడ సమన్వయం చేస్తారా, లేదంటే పార్టీ మారే చాలా మంది పార్టీ మారతామని చెప్పి కూడా హెచ్చరింపులు కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా వేచి చూడాల్సి ఉంటుంది వెన్నెల. రాజు, ముందు నుంచి అసలుకి అసమ్మతి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నా పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు అసమ్మతి నేతలను ఆపే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? చెప్తా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సర్వేలలో కూడా చూసినా కూడా ఎడ్జ్ ఉందని చెప్పి కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరు, అదే విధంగా బీజేపీ పార్టీకి క్యాడర్ లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడు సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కూడా ఉంటాయి. పార్టీలో ఎవరు కూడా తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని కూడా చెప్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ అవన్నీ ఉంటాయి. మీకు ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను, ప్రత్యేకంగా నేను చొరవ తీసుకుంటున్నాను అని చెప్పి అలాగే ప్రతి వ్యక్తికి కూడా చెప్తున్నారని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇలా టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎంత మేరకు వింటారు, ఎంత మేరకు కేటీఆర్ చెప్పినా అదేవిధంగా పార్టీ చెప్పిన దాన్ని వింటారు అని చెప్పి కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఇన్ని రోజులు కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చాలా మంది కూడా కేసీఆర్ ని కలిసే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ ను చాలా మంది కూడా కలవలేకపోయారు. దీంతో చాలా మంది కూడా మంత్రి హరీష్ రావును, ఎమ్మెల్సీ కవితను కలిసి తమ గోరునైతే వెళ్ళబోసుకున్నారు. చాలా మంది కూడా తమకు ఏదో ఒకటి హామీ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళని అడగడం జరిగింది. అయితే కేటీఆర్ వచ్చాకనే ఏదైనా ఫైనల్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు తీరా కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ కూడా వాళ్ళకి అదే చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు వేచి చూడండి, ఆల్రెడీ టికెట్లు కూడా అనౌన్స్ అయిపోయాయి కదా, వేచి చూడండి అని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు పార్టీలోనే మరోవైపు ఏం వినిపిస్తుందంటే ఒకవేళ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు కనుక ఆమోదం పొందితే ఖచ్చితంగా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఒకవేళ అది రిజర్వేషన్ ఓకే అయితే ఖచ్చితంగా ఈ టికెట్లను కూడా మారవాల్సి ఉంటుంది. సో అప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన టికెట్లు కూడా 33% మళ్ళీ మారవాల్సి ఉంటుంది. సో ఇవన్నిటికీ పార్టీలో ప్రస్తుతం అయితే ఒక గందరగోళమైన వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పి చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. ఎందుకంటే టికెట్లు ఇంత ముందుగానే ప్రకటించడం వల్ల సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం కనుక తీసుకుంటే పార్టీలో మాత్రము చాలా వరకు పార్టీ లో అభ్యర్థులు ఎవరైతే ప్రకటించిన సీట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అసహనానికి గురవుతారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేయరు అని చెప్పి కూడా మరోవైపు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియాలంటే పార్లమెంట్ లో మహిళా బిల్లు ఈసారి ఆమోదం పొందుతుందా లేదా అనేది ఒకటి. రెండోది ఈ ప్రస్తుతం ఉన్న అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఈ అసంతృప్తులందరినీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ అధిష్టానం కానీ వీళ్ళందరినీ ఎంత మేరకు వాళ్ళందరినీ కూడా అసమ్మతి పోగొట్టి పార్టీ కోసం ఏకతాటిపైకి తీసుకొస్తారనేది మాత్రము ఒక పెద్ద టాస్క్ లాగానే మారింది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పొచ్చు. నెల రైట్ రాజు, థ్యాంక్ యూ.